సంధ్య థియేటర్ తొక్కిస్లాట్లో ప్రధాన నిందితుని పోలీసులు మాత్రం గుర్తుపట్టారు. అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అతనే యాంటోనీ. ఈయన వన్ ఆఫ్ ది బౌన్సర్ ఆఫ్ అల్లు అర్జున్. అయితే సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అందరిలో కూడా యాంటోనీ కూడా ఉన్నాడు. అయితే ఈయనని ఏ విధంగా గుర్తించారంటే సీసీటీవీ కెమెరాల్లో చూసిన తర్వాతనే యాంటోనీ గుర్తించడం జరిగింది. అందరూ బౌన్సర్లు ఉన్న తీరు కన్నా యాంటోనీ ప్రవర్తించే తీరు ఇంకా కొంచెం దురుసుగా కనిపించింది. ప్రజలందరినీ కూడా ఎక్కువగా ర్యాష్గా చూడడం, వాళ్ళని తోసేయడం, వాళ్ళతో రోడ్డుగా ప్రవర్తించడం, దీని ద్వారానే విసుగు చెందిన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీదకి రావడం. సో ఇదంతా కూడా తొక్కిస్లాట్ జరిగింది. సో ముఖ్యంగా అక్కడ తొక్కిస్లాట్కి ప్రధానమైన కారణం ఎవరంటే బౌన్సర్ యాంటోనీ. ఈయన వల్లనే ఆ తొక్కిస్లాట్ ప్రారంభమైంది. ఆ తొక్కిస్లాట్లోనే రేవతి చనిపోయింది. ఇంకా చాలా మంది కూడా గాయాలయ్యాయి, చాలా మంది ఫోన్లు పోయాయి, అదేవిధంగా కొంతమంది స్పృహ కోల్పోయారు, ఫిట్స్ వచ్చాయి. ఇట్లా రకరకాలుగా అందరూ అస్వస్థకు గురైపోయారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ తొక్కిస్లాట్లో ప్రధాన నిందితుడిగా యాంటోనీ ఇప్పుడైతే పోలీసులు చూస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆయన ఒక బౌన్సర్ వృత్తి ఏంటి? ఖచ్చితంగా ఒక సెలబ్రిటీని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని ప్రజల నుంచి, వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచడం, వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడడం. సో వాళ్ళ వృత్తి ఇది. సో ముఖ్యంగా చూసుకుంటే యాంటోనీ కూడా అదే పని చేశాడు. సో అక్కడ చాలా మంది క్రౌడ్ రావడం జరిగింది. అంటే ముఖ్యంగా సినిమా బెనిఫిట్ షోకి రావడం జరిగింది కాబట్టి మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నాడు. అందుకోసమని చాలా మంది పబ్లిక్ ఖచ్చితంగా వస్తారు. సో వాళ్ళందరూ ఇంకా మేము చూడాలి, మేము కలవాలి, మేము మాట్లాడిన ఒక ఆశతోని వాళ్ళు మాత్రం రావడం జరిగింది. సో అదే క్రమంలో అంతమంది క్రౌడ్ రావడం వల్ల ఒకటేసారిగా మీదికి రావడం వల్ల అక్కడ బౌన్సర్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. సో అదే వాళ్ళకి కూడా కొంచెం బలంగా నెట్టడం జరిగింది. సో ఆ క్రమంలోని సీసీటీవీ ఫుటేజ్లో మనకు యాంటోనీ కూడా చూసి సో పోలీసులు మాత్రం ప్రధానంగా ఈయన వాళ్ళని స్టార్ట్ అయిన తొక్కిస్లాట్, అందుకోసమని ఆయన అయితే అరెస్ట్ చేశారు. సో మరి చూస్తుందాం అల్లు అర్జున్ నుంచి ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా, ఈయన విషయంలో నిజంగా ఈయనది తప్ప. సో మొత్తం కూడా తెలియాల్సి ఉంది.